ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇల్లేమో ఖాళీ చేయమన్నారు, ఇప్పుడేమో అరెస్ట్ చేయిస్తామంటున్నారు. మీరే మాట మీద నిలబడకపోతే ఎలా? ఏయ్, ఏంటే నోరు లేస్తుంది? ఎస్ఐ గారు, ఎక్కువ మాట్లాడితే తల్లితో పాటు కూతుర్ని కూడా అరెస్ట్ చేయండి. ఏంటండి అన్యాయం? మాట్లాడితే అరెస్ట్ చేయిస్తారా? నువ్వు నోర్ముయ్. నువ్వు ఏవైనా చెప్పాలనుకుంటే వెళ్ళి కోర్టులో చెప్పుకో. ఎస్ఐ గారు, దీన్ని తీసుకెళ్ళండి. అయ్యో ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. ఒక్కసారి నేను మాట్లాడతాను సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. సుహాసిని గారు, మీకు దండం పెడతాను, దయచేసి మా అమ్మని అరెస్ట్ చేయొద్దని చెప్పండి. కొంపదీసి మా సిస్టర్ కాళ్ళు అట్టేసుకుంటావా ఏంటి? ఒకేళ పట్టుకుంటే కరుణెత్తదేమో. దయచేసి మా అమ్మని అరెస్ట్ చేయొద్దని చెప్పండి ప్లీజ్. మీ కాళ్ళు పట్టుకుంటానండి. నీ దండాలు ఎవరికి కావాలి? ఎస్ఐ గారు, దాన్ని తీసుకెళ్ళండి. ప్లీజ్ సార్, ఆగండి సార్, మా అమ్మని తీసుకెళ్ళకండి సార్, ప్లీజ్ సార్. ఏమ్మా, చూస్తుంటే చదువుకున్న దానిలా ఉన్నావు. ఏదైనా చెప్పాలనుకుంటే కోర్టుకు వచ్చి చెప్పు, మమ్మల్ని మాత్రం డిస్టర్బ్ చేయకు. సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి ప్లీజ్. ఆగండి. ఆఫ్టర్ ఆల్ 10 లక్షలు కట్టలేదని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారా? కొంచెమైనా మానవత్వం అన్నది లేదా? ఆడవాళ్ళ మీద జాలన్నదే లేదా? చూడండి సార్, మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఇంతకు మీరెవరు? సిస్టర్, ఈడేంటి మొన్నొచ్చి వీడియో ఇచ్చింది ఈడే కదా? అవునన్నయ్యా. మరేంటి ఇప్పుడు డబల్ గేమ్ ఆడుతున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు. పైగా వీడియో ఇచ్చింది నేనే అన్న విషయం చెప్పొద్దని బతిమలాడాడు కూడా. అందుకే ఆగుతున్నాను, లేదంటేనా. నమస్కారం సుహాసిని గారు. నమస్కారం లీలాకృష్ణ గారు. పాపం, ల్యాప్టాప్ ఎలా ఉంటుందో కూడా ఆవిడకి తెలియదంట. ఒకసారి చూద్దామని తీసుకుంది, దానికి ఇంత పెద్ద శిక్ష వేయడం ఏంటండి? సర్లేండి, ఫైన్గా 10 లక్షలు కట్టాలి, అంతేగా? అవిగోండి మీరు అడిగిన 10 లక్షలు. చూశారు కదా, మీరు అడిగిన 10 లక్షలు ఇచ్చేశాడు కదా. ఇప్పటికైనా వీళ్ళని వదలమని చెప్పండి. మా అసోసియేషన్ వాళ్ళు పెట్టిన ఫైన్ కట్టేశారండి. ఇక మీరు వెళ్ళొచ్చు ఎస్ఐ గారు. ఓకే సార్. కానిస్టేబుల్స్ పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.